జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు హైందవ మత గ్రంథాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారు, జనరల్ సెక్రటరీ యుఐఆర్సి గారి యొక్క ఆధారపూరితమైనటువంటి గొప్ప ప్రసంగాన్ని విన్నారు. ఈ ప్రసంగాన్ని వింటూ ఉంటే నాకు ఎలా అనిపించిందంటే, వేద మంత్రాల ఘోష, ఖురాను ఆయత్ల పఠనము ఈ హాలులో మొదటిసారిగా కలిసి మారుమోగటం జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. వీటి ఇద్దరి కలయిక ద్వారా ఈరోజు ఈ హాల్లో ఆసీనులైనటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదరుల యొక్క మనసులు కూడా ఈ విధంగానే కలిసి శాంతి, సోదర భావం అనే పేరుతో మారుమోగాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో కోరుకుంటున్నాను. ఆమీన్. హైందవ మత గ్రంథాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన అనే అంశంపై 2 మైకులు ఏర్పాటు చేయడం జరిగింది హాల్లో. ప్రశ్నలు అడిగే వారి కోసము, ఎవరైతే ప్రశ్నలు అడగదలిచారో వారు మరి నిశ్శబ్దంగా వాలంటీర్స్కి సహకరిస్తూ మైకు వెనక బారులు తీరి నిలబడాలి. మరి ఒక్కొక్కరిగా వంతు వస్తుంది, వారికి ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించబడుతుంది. మరి హాల్లో ఉన్న 2 మైకులు కాకుండా సోదరిమణుల మధ్య ఒక మైకు ఉంచడం జరిగింది. సోదరిమణులు ఎవరైనా ప్రశ్న అడిగేవారు ఉంటే ఆ మైక్ నుంచి అడగవచ్చు. అదేవిధంగా హాలుకు బయట మొత్తం హాల్ జామ్ ప్యాక్ అయిపోయింది. మరి మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, సుహృద్భావము ఈ లోపల హాల్ కాకుండా బయట ఉన్న మైదానం సైతం నిండిపోయి ఉంది. మరి మైదానంలో ఉన్న సోదరులు కూడా మరి ఎవరైతే ప్రశ్న అడగదలుచుకున్నారో వారికి కూడా అవకాశం ఉంది. వారి కోసం మైదానంలో బయట గ్రౌండ్లో ఒక మైక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 4 మైకుల్లో ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలు తీసుకునే ముందు కొన్ని నియమ నిబంధనలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. వాటిని తప్పకుండా పాటిస్తారని, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మంది, కాబట్టి సమయం వేస్ట్ అవ్వకుండా అందరికీ అవకాశం దొరికేలా కొన్ని నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రశ్నలు అడిగేవారు తెలుగులోనే ప్రశ్నలు అడగాలి, ఒక ప్రశ్న మాత్రమే అడగాలి, ప్రశ్నలు సూటిగా ఉండాలి, ప్రసంగాలు దయచేసి ప్రశ్నించేవారు చేయరాదు. మరి ఈ ప్రశ్నలు అందరికీ ఈనాటి అంశంపైనే ఉండాలి. ముందుగా మొదటి ప్రశ్న సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారికి మొదటి మైకు నుంచి. నా పేరు ప్రతాప్, నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. నా ప్రశ్న సిరాజుల్ రెహమాన్ గారికి. రాముడు, కృష్ణుడు మరియు సాయిబాబా దేవుళ్ళ, దేవుని ప్రవక్తల, వేదాలు దైవ గ్రంథాలేనా? సోదరుడు ప్రతాప్ గారు ప్రశ్నించారు, రాముడు, కృష్ణుడు, సాయిబాబా దేవుళ్ళ లేక దైవ ప్రవక్తల, వేదాలు కూడా దైవ గ్రంథాలేనా అనేటటువంటి ప్రశ్న అడిగారు సోదరులు. అయితే ముందుగా అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గుర్తించేటటువంటి ఒక అధ్యాయం ఉందండి. ఖురాన్లో సూర అల్ ఇఖ్లాస్ సూర నెంబర్ 112 ఆయత నెంబర్ 1 నుండి 4లో ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహు సమద, అల్లాహ్ ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు, లం యలిద్ ఆయనకు సంతానము లేదు, వలం యూలద్ ఆయన కూడా ఎవరికి జన్మించలేదు, వలం యకుల్ లహు కుఫువన్ అహద్ ఆ దైవానికి సరి సమానులు, సాటిమేటి ఈ విశ్వంలో ఎవరూ లేరని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఎవరు అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ వాక్యాలు అవతరించాయి. ఇక అలాగే మరి సోదరులు అడిగినటువంటి విధంగా మళ్ళీ శ్రీరాముల వారు, శ్రీకృష్ణ వారు, సాయిబాబా వారు మరి వాళ్ళు దేవుళ్ళ, దేవుని ప్రవక్తలు అనేటటువంటి విషయం అడిగారు. మరి వాస్తవంగా ఈ విషయం మనం వారినే అడిగి చూస్తున్నట్లయితే, శ్రీరాముల వారినే మరి గౌరవనీయులు మీరు ఎవరని ఆయన్ని మనం ప్రశ్నించినట్లయితే మరి ఆయనే సమాధానం చెప్తున్నారు. శ్రీరాముల వారికి సంబంధించిన ప్రస్తావన రామాయణంలో ఉంటుంది. రామాయణంలో సుందరకాండంలో శ్రీరాముల వారు సాక్షిస్తున్నారు స్వతహాగా, ఆత్మానం మానుష్యమన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని శ్రీరాముల వారు స్వయంగా తెలియజేశారు. ఇంకా సోదరులారా, మనం కొన్ని టీవీ సీరియల్స్లో చూసి ఉన్నాం. శ్రీరాముల వారు రణరంగంలో, యుద్ధరంగంలో వెనక నుండి బాణం తీసి విల్లు ఎక్కుపెట్టి ఉంది ఏం చేశారండి, ఆయనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని చూసి స్మరించి శ్రీరాముల వారు బాణాన్ని వదిలారు. కాబట్టి శ్రీరాముల వారు తనకు అతీతంగా ఉన్న ఆ దైవాన్ని ఆరాధించారు. ఇంకా ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా అయితే అజాన్ వింటుంటామో అదేవిధంగా సుప్రభాతం మనం వింటుంటాం. అదేమిటి, కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మనం వింటున్నాం కానీ దీని అర్థం తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటేనే 1947 విషయాలు మనం భావిస్తుంటాం. నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. వాళ్ళు వింటున్నారు, మేము వింటున్నాం, మేము వెళ్తున్నాం. దీని అర్థం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశామంటే లేదు సోదరులారా. దీని అర్థం ఏంటి? శ్రీరాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారిని ఈ విషయాలు చెబుతూ, నిద్రలో ఉన్న శ్రీరాముల వారి ముందు ఈ విషయాలు పఠిస్తూ లేపుతున్నారు. అదేంటి? కౌసల్య సుప్రజా రామ, కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడా రామ. పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యం రామని రాముల వారి గురుగారైన విశ్వామిత్రులు రాముల వారిని లేపుతున్నారు. కాబట్టి శ్రీరాముల వారి ఎవరో ఈ వాక్యాల ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇంకా శ్రీకృష్ణ వారికి సంబంధించి ఈ భగవద్గీత గ్రంథంలో 18 అధ్యాయాలు 701 శ్లోకం కలదండి. ఇందులో 18వ అధ్యాయము 62 శ్లోకంలో శ్రీకృష్ణ వారు స్వతహాగా సాక్ష్యం ఇస్తున్నారు. అదేమిటంటే, తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత తత్ ప్రసాదాత్పరం శాంతిం స్థానం ప్రాప్తి శాశ్వతం. శ్రీకృష్ణ వారు అర్జున వారితో సంబోధిస్తున్నారు. ఓ అర్జున, నీవు సర్వ విధంలా ఆ ఈశ్వరుణ్ణే శరణు బంధువు. ఆయన అనుగ్రహంచే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవని శ్రీకృష్ణ వారు తనకు అతీతంగా ఉన్న దైవాన్ని ప్రశ్నించేశారు. ఈ విషయం ప్రకారంగా శ్రీకృష్ణ వారు కూడా మనకు తెలిసింది. ఇక సాయిబాబా వారు, సాయిబాబా ది మాస్టర్, రచన ఇకిరాల భరద్వాజ, పేజ్ నెంబర్ 228లో సాయిబాబా వారు చెప్పారు, నిరుపేదలను కాపాడేవాడు అల్లా మాత్రమే. నేను ఎవరికి నౌకర్ని కాదు, నేను కేవలం అల్లా దోస్తును. పేజ్ నెంబర్ 235, పేజ్ నెంబర్ 236 సాయిబాబా ది మాస్టర్లో సాయిబాబా 5 పూటలు నమాజ్ చేశారు. ఆయన ఒక ముస్లింగా, దైవ విధేయంగా అక్కడ మనకు కనబడుతుంది. మరో విషయం ఏంటంటే, సాయిబాబా అనుక్షణ 3 మంత్రాలు చదివారు. 1 సబ్కా మాలిక్ ఏక్ హై, 2 అల్లాహ్ మాలిక్, 3 అల్లాహ్ భలా కరేగా. సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మహిమూ అని చెప్పారా? ఇది ప్రేక్షకులు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఈ విషయాల ప్రకారంగా మరి సాయిబాబా వారి యొక్క పరిచయము, సాయిబాబా ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక సోదరు అడిగినట్టు విధంగా వీరు ప్రవక్తల అంటే ఖురాను గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఖురాన్లో సూర అర్రాస్ నంబర్ 13 ఆయత్ నంబర్ 7లో వలికుల్లి హౌమిన్ హాద్, ప్రతి జాతిలో ఒక ప్రవక్త వచ్చాడు. ఖురాన్లో సూరే 35వ అధ్యాయంలోని 24వ వచనంలో వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, ప్రవక్త రాని జాతి అంటూ ఏదీ లేదని చెప్పడం జరిగింది. మరి కాబట్టి మరి ఇస్లాం ధర్మం ప్రకారంగా 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఈ ఖురానులో 25 ప్రవక్తల పేర్లు చెప్పడం జరిగింది. పేరుతో లేకుండా చాలా మంది ప్రవక్తలు, మేము కొంతమంది ప్రవక్తల పరిచయం మీ ముందు చేశాము, కొంతమంది ప్రవక్తల పరిచయం మీ ముందు చేయలేదు. మీ విశ్వాసం ఏంటి? ప్రతి జాతిలో దైవ ప్రవక్తలు వచ్చారు. కాబట్టి శ్రీరామరావు, శ్రీకృష్ణ వారు కూడా ప్రవక్తలే అని అంటే బహుశా ప్రవక్తలు అయి ఉండవచ్చునేమో అని మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా కాదు అని చెప్పలేము, ఖచ్చితంగా అవును అని కూడా చెప్పలేము. మరి అదే విధంగా ఆ యొక్క హైందవ మత గ్రంథాలు దైవ గ్రంథాలేనా అని సోదరుడు ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఖురాన్లో సూరే అర్రాస్ నంబర్ 13 ఆయత్ 38లో లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి దైవం ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ యుగానికి దేవుడు ఇచ్చినటువంటి గ్రంథం ఈ దివ్య ఖురాన్. ఇది ప్రళయం వరకు కూడా ఇదే గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం తర్వాత ఏ గ్రంథం రాదు. ఇది సర్వ మానవుల కోసం దేవుడు పంపించినటువంటి గ్రంథం. పేరుతో పాటు ఖురాన్లో 4 గ్రంథాల ప్రస్తావన ఉంది. ఒకటి తౌరాత్, ఇంజిల్, జబూర్, ఖురాన్. తౌరాత్ అనేటటువంటి గ్రంథం మూసా అలైహిస్సలాంపై, జబూర్ అనేటటువంటి దావుద్ అలైహిస్సలాంపై, ఇంజిల్ అనేటటువంటి గ్రంథం ఈసా అలైహిస్సలాంపై, ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించింది. పేరుతో పాటు 4 గ్రంథాన్ని విశ్వసించాలి. పేరు లేకుండా ప్రతి యుగంలో కూడా దేవుడు గ్రంథాలను అవతరింపజేస్తాడు. బహుశా వేదాలు కూడా దైవ గ్రంథాలు అయి ఉండవచ్చునేమో అని కూడా మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా అవును అని, ఖచ్చితంగా కాదు అని చెప్పలేం. ఎందుకంటే హైందవ పండితుల ప్రకారంగా మరి చతుర్వేదాల్లో ఏ వేదం ఎప్పుడొచ్చింది, ఏ వేదం ఎవరిపై అవతరించింది అనే విషయాలు హైందవ పండితులు కూడా చెప్పడం లేదు. స్వామి దయానంద సరస్వతి ప్రకారంగా వేదాలు 1310 బిలియన్ సంవత్సరాల క్రితం వచ్చాయని, మరి చాలా మంది పండితుల ప్రకారంగా 4000 సంవత్సరాల క్రితం వేదాలు వచ్చాయని ఈ విధంగా చెప్తారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చాయో ఏ పండితుల వారు కూడా, ఏ హిందూ మత స్కాలర్స్ కూడా చెప్పలేరు. కాబట్టి సోదరులారా, బ్రదర్ ప్రతాప్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. నా పేరు డి శివప్రసాద్ అండి. నాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. అయితే భవిష్య పురాణంలో మొహమ్మద్ ప్రవక్త ఇంకా రాజా భోజ్ గురించి ప్రస్తావన ఇచ్చారు కదా మీరు. అయితే మొహమ్మద్ ప్రవక్త తర్వాత వచ్చాడు కదా రాజా భోజ్, ఇది మీరు భవిష్యవాణి అని ఎలా అంటున్నారు? అది ఎక్స్ప్లెనేషన్. బ్రదర్ మీ పేరేం చెప్పారండి? శివప్రసాద్. శివప్రసాద్. మీరు ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. శివప్రసాద్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు భవిష్య పురాణంలో, ఈ భవిష్య పురాణంలోని మరి మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉంది అని చెప్పారు.
మరి రాజా భోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవక్త ముహమ్మద్ వారి తర్వాత వచ్చారు కదా, మరి అలాంటప్పుడు ఇది భవిష్యవాణి ఎలా అవుతుందని సోదరుడు అడిగారు. అయితే ఇది చాలా మంచి ప్రశ్న అండి, కొద్దిగా గ్రంథాల అవగాహన ఉన్నటువంటి వారు అడిగే ప్రశ్న. అయితే విషయం ఏమిటంటే, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 7వ శతాబ్దంలో, నేటికి 1400 సంవత్సరాల క్రితం, 1435 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారని ఇస్లాం చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. కానీ ఈ రాజా భోజ్ అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఈయన 11వ శతాబ్దంలో శాలివాహనుని కాలంలో వచ్చినట్టుగా మనకు గ్రంథాల్లో కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజా భోజ్ అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో కేవలం ఒకే రాజా భోజ్ రాలేదు. ఎందుకంటే హైందవ ప్రాచీన మత గ్రంథాల ప్రకారంగా అరిత్రయ బ్రాహ్మణ సంహితము 12వ అధ్యాయం 8వ మంత్రము, అరిత్రయ బ్రాహ్మణ సంహితము 17వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా రాజా భోజ్ అనేటటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఎంతో మంది వచ్చినట్టుగా మనకు అక్కడ ఆధారాలు లభిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాజా భోజ్ అనేది ఒక రాజు పేరు కాదండి, ఇది ఒక హోదా పేరు. ఏ విధంగానైతే మిస్ర్ యొక్క చక్రవర్తులను ఫెరో అంటారో, ఈజిప్ట్ యొక్క చక్రవర్తులను సీజర్ అనే విధంగా అయితే మనం అంటామో, అలాగే ఈ భారతదేశం యొక్క చక్రవర్తులను రాజా భోజ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పబడినటువంటి భవిష్య పురాణంలో చెప్పబడినట్టుగా రాజా భోజ్ ఎవరైతే ఉన్నారో ఈ 11వ శతాబ్దపు రాజా భోజ్ గురించి చెప్పడం జరగలేదు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు చెప్పబడినటువంటి రాజా భోజ్ గురించి. ఎందుకంటే రాజా భోజ్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఇది ఒక హోదా పేరు. ఏ విధంగా అయితే రాష్ట్రపతి అనేది పేరు కాదు, ఆ రాష్ట్రపతి స్థానంలో ఎవరు ఉంటారో వారు రాష్ట్రపతి. అదేవిధంగా మన భారతదేశ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వారిని రాజా భోజ్ అనే పేరుతో సంబోధించడం జరిగింది. మరి అదేవిధంగా మరి చాలామంది హైందవ సోదరులకు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నలో ఈ శ్లోకాలలో ఆ యొక్క మహర్షి పంచగవ్య మరియు గంగా పవిత్ర జలాల ద్వారా అతడు పాపరహితుడు అవుతాడని ఉంది. మరి కొంతమంది పండితుల్ని నేను అడిగినప్పుడు మరి పంచగవ్య ఏంటంటే, పంచ్ అంటే 5, గవి అంటే ఆవు అనమాట. ఆవు నుండి వెలువడినటువంటి 5 పదార్థాలను పంచగవ్య అంటారు. అది పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోపేడ. ఈ 5టిని పంచగవ్య అంటారు. నేను ఒక హిందూ సోదరునితో మాట్లాడినప్పుడు మరి పంచగవ్య మరియు గంగా పవిత్ర జలాల ద్వారా ఆ మహర్షి పాపరహితుడై అవుతాడని ఉంది కదా, మరి ఈ గోమూత్రం, గోపేడ మరి ఇది అపవిత్రం కదా అని అడిగారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది పంచగవ్యకి ఈ 2 పదాలు కలిపారు. అదేంటి, గోపేడ, గోమూత్రం అని చెప్పారు. ఎందుకంటే పాలు, పెరుగు, నెయ్యి, వెన్నె కూడా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే 6 విషయాలు వచ్చేస్తాయి. కానీ పంచ్ అంటే 5, గవి అంటే ఆవు. ఆవు నుండి వెలువడినటువంటి 5 పదార్థాలు అనేటువంటి అర్థం అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ గోమూత్రం, గోపేడ వీటి ద్వారా పాపరహితుడు కాలేడు. ఎందుకంటే హిందూ మత గ్రంథం అనేటువంటి మనుస్మృతి 5వ అధ్యాయం, మూత్ర విసర్జన పడిన చోట చాలా శుభ్రంగా కడగవలెను. మనుస్మృతి గ్రంథం 5వ అధ్యాయం, శరీరంలోని 12 దుర్గంధాలు ఉన్నాయి, అందులో ఒకటి మూత్రము. కాబట్టి ఈ మూత్రము, పేడ అనేది ఏదైతే ఉందో ఇది పాపరహితుని చేయలేదు. ఇంకా పైపెచ్చు ఇది దీనివల్ల మలినము, తర్వాత అపరిశుభ్రత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ పంచగవ్య మరియు గంగా పవిత్ర జలాలు ఏవైతే ఉన్నాయో దీని భావార్థం అతడు పాపరహితుడు అవుతాడు. నేను ఇంతకుముందుకు నా ప్రసంగంలో చెప్పాను జంజం నీరు గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బాల్యంలో జంజం నీటితో అతని యొక్క గుండెని తీసి హృదయాన్ని కడిగి అమర్చడం జరిగింది. ఈ విషయాలకు అద్దం పట్టడం తప్ప వేరే అర్థం ఏమీ లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త గారి ప్రస్తావన హైందవ మత గ్రంథాలలో వచ్చినట్లే అదే గ్రంథాలకు వ్యతిరేకంగా బహుదైవారాధన చేయరాదని ఎందుకు చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? మీరు హైందవ మత గ్రంథాలలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఉందని చెప్పారు. మరి హైందవ గ్రంథాలకు వ్యతిరేకమైనటువంటి బహుదైవ ఆరాధన చేయకూడదని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు బోధించారు అనే విషయం, ఇందులో ఒక విషయం ముందుగా మనం స్పష్టంగా అర్థమవుతుంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన అయితే హైందవ మత గ్రంథాల్లో ఉంది. సరే, దానికి వ్యతిరేకంగా ఏం చెప్పారు ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించే ముందు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన హైందవ మత గ్రంథాల్లో ఉందా లేదా అంటే నిస్సందేహంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉంది. యజుర్వేదం 31వ అధ్యాయం 18వ మంత్రంలో వేద్ అహ్మద్ పురుషం మహంత మాదిత్య వర్ణం తమసహ ప్రస్తాద్. వేద్ అహ్మద్ అనబడే వ్యక్తి మహోన్నతుడు, సూర్యునిలా ప్రకాశించేవాడు, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు. అతన్ని తెలుసుకోవడం ద్వారానే ముక్తిని పొందగలం. ఈ విషయం తప్ప ముక్తికి మరో మార్గమే లేదని యజుర్వేదం 31వ అధ్యాయం 18వ వచనంలో కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఈ హైందవ మత గ్రంథాలకు వ్యతిరేకమైనటువంటి బహుదేవారాధన చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముఖ్యంగా 3 విషయాలు తెలియజేశారు.
ఖురాన్ గ్రంథం ప్రకారం కూడా ఖురాన్లో సూర నిసా 4:1లో సమస్త మానవాళి ఆదం హవ్వ సంతానం పరస్పరం సోదరులు. హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా పరస్పరం సోదరులు. మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే మన దేవుడు కూడా ఒక్కడే, సమస్తానికి సృష్టికర్త అన్న దైవం ఒక్కడే. మూడో విషయం, ఆ ఒక్కడైనటువంటి దైవానికి ఇతరులను సాటి కల్పించకూడదు. ఇందులో మొదటి విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, మనమంతా ఒకే జంట సంతానం. రెండో విషయం, మనందరికీ సృష్టికర్త అన్న దైవం ఒక్కడే. ఒక్కడైనప్పుడు మరి ఆయనకు ఒక్క దైవాన్ని ఇతరులను సాటి కల్పించకూడదు కదా. కాబట్టి ఖురాను గ్రంథంలో సూర బకరా 2:163లో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు వ రహమాను రహీం, మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడని, దేవుడు అద్వితీయుడు, ఒక్కడే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఖురాన్ తెలియజేస్తుంది. ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో ఋగ్వేదం 6వ మండలం 45 సూక్తం 16వ మంత్రం, ఋగ్వేదం 7వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 63 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 10వ మండలం 114 సూక్తం 5వ మంత్రం, ఋగ్వేదం 1వ మండలం 145 సూక్తం 16వ మంత్రంలో చెప్పడం జరిగింది. ఏకం సత్విప్రా బహుధా వదంతి, అయ్యా భగవంతుడు ఒక్కడే, కానీ పండితులు ఆ దైవాన్ని విభిన్న పేరుతో పిలుస్తారు. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విశంసత సఖాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్మలను ఏ బాధ బాధించదు. శ్వేతాశతోపనిషత్ 3వ మంత్రంలో ఏకోహి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాముల్లోకానీశత ఈశనీభిః, ఈ సమస్త లోకాలను సృష్టించి పరిపాలించే దైవం వాస్తవానికి ఒక్కడే, రెండో వాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకరు లేడు. కాబట్టి ఒకే దైవం ఉన్నాడు, ఒకే సృష్టికర్త ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ఆరాధించాలి. కాబట్టి బహుదైవ ఆరాధన చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇదే విషయం ఖురాన్లో 31వ అధ్యాయంలోని సూర లుక్మాన్ ఆయత 13లో ఇన్న షిర్కల జుల్మున్ అజీం, ఆ దైవానికి సాటిగా కల్పించడం ఇది మహాపాపం. ఎందుకంటే ఆ దైవం ఒకడే కాబట్టి. భూమి ఆకాశము వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని, సమస్త మానవుల్ని పుట్టించింది ఒకే దైవం. ఇద్దరు ముగ్గురు ముక్కోటి ఎంత మాత్రము కూడా కాదు. కాబట్టి ఆ ఒక్క దైవాన్ని ఆరాధించాలి. ఆ ఒక్క దైవానికి ఇతరులను సాటి కల్పించకూడదని హైందవ మత గ్రంథాలు అనేక సందర్భాల్లో చెప్పబడ్డాయి. శతపథ బ్రాహ్మణము 14వ స్కందం 4వ మండలం 2వ సూక్తం 22వ మంత్రంలో యోన్యాముపాసతే నసవేద యథా పశురేవాం సదేవనాం, ఎవరైతే దైవాన్ని కాదని ఇతరులను దైవానికి సాటి కల్పిస్తారో అతడు పండితుల మధ్య పశు సమానమైనటువంటి వాడని హైందవ మత గ్రంథాల్లో శతపథ బ్రాహ్మణం తెలియస్తుంది. ఇంకా యజుర్వేదం 40వ అధ్యాయం 9వ మంత్రంలో అంధాతమా ప్రవిశంతియే అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తముయ ఉ సంభూత్యాగమ్రత, అంధాతమా చీకటి, ప్రవిశంతియే ప్రవేశిస్తారు, అసంభూతి ఎవరైతే సంభూతిని ముపాసతే ఆరాధిస్తారో, ఎవరైతే సృష్టికర్తలు కాదని సృష్టిని ఆరాధిస్తారో వారు చీకటిలోకి ప్రవేశిస్తారు. తతో భూయ ఇవతే తమోయ ఊ సంభూత్యాగ్రత, మరెవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారో వారు అంతకంటే మించినదా అనే నరకానికి వెళ్తారు. నా దగ్గర ఇక్కడ యజుర్వేదం ఉంది 40వ అధ్యాయం 9వ మంత్రం. ఈ విషయంపై మీరు పరిశీలించాలని కోరుతున్నాను. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హైందవ గ్రంథాలకు వ్యతిరేకంగా బోధించలేదు. హైందవ గ్రంథాలను, అందులో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అదే విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను. రెహమాన్ గారికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడి విషయం మాట్లాడినప్పుడు అర్జునుడితోని ఈశ్వరుణ్ణి ప్రార్థించమని చెప్పిండు అన్నట్టు చెప్పిండు. అయితే ఈశ్వరుణ్ణి మేము హిందూ ధర్మం ప్రకారం ఈశ్వరుడు అంటే శివుడు. అయితే ఆ శివుడు ప్రవక్త నిరంతరం ఈశ్వరుణ్ణే శివుణ్ణి ప్రార్థిస్తాడు అన్నట్టు చెప్పారు కదా. మరి ఆ శివుడు అన్నది శివుడు అన్నది హిందూ దేవుడే కదా, అంటే శివుడు అన్నాడు దేవుడు. అయితే మరి ప్రవక్త అన్నది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవక్త అన్నది. అయితే యేసుక్రీస్తులాగే ప్రవక్త అంటే ఈ మహమ్మద్ ప్రవక్త కూడా ప్రవక్తనే కదా. ప్రవక్త అన్నట్టు మాటల్లోనే ప్రవక్త అని వస్తుంది. అయితే ప్రవక్త వేరు, దేవుడు వేరు. అయితే ఇక్కడ ప్రవక్తలు దేవుని ప్రార్థిస్తారు కదా, మరి దేవుడు ఎవరు? ఈ శివుడు. అయితే శివుడు హిందూ ధర్మం ప్రకారం దేవుడు కదా, మరి దీనికి శివుడు దేవుడేనా కాదా? దీని గురించి నా పేరు మురళీదాస్ అండి, నేను ఒక టైలరింగ్ పని చేస్తాను, నిజామాబాద్. సోదరుడు మూర్తిదాస్ గారు ప్రశ్నించారు. మరి సోదరుడు ప్రశ్నించినటువంటి విషయం ఏమిటంటే, మరి శివుడు దేవుడేనా అనేటటువంటి విషయం అడిగారు. ఇంకా ప్రవక్తలు దైవాన్ని ఆరాధిస్తారు. ప్రవక్త
మరి ఆయన శివుని ఆరాధించారని, మరి అలాంటప్పుడు శివుడు దేవుడేనా అనేటటువంటి విషయం అడిగారు సోదరులు. దీనికి సమాధానంగా హిందూ మత గ్రంథాల్లో ఋగ్వేదం 2వ మండలం 3వ సూక్తం 1వ మంత్రం ప్రకారంగా దైవానికి 33 పేర్లు ఉన్నాయండి. ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత 110లో ఖులిదుల్లా అబిదుర్ రహమాన్ అయ్యమ్మా తదఉ ఫలహుల్ అస్మాउल హసనా, మీరు అల్లాహ్ అని పిలవండి లేదా రహమాన్ అని పిలవండి, దైవానికి చెందినటువంటి ఏ పేరుతోనైనా మీరు ఆయన్ని పిలవండి, ఆ అల్లాహ్కున్న పేర్లన్నీ చక్కనివి అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఇస్లాం ధర్మం ప్రకారంగా ఆ దైవానికి 99 నేమ్స్ 99 పేర్లు ఉన్నాయి. హిందూ మత గ్రంథాల ప్రకారంగా ఋగ్వేదం 2వ మండలం 1వ సూక్తం 3వ మంత్రంలో ఆ దైవానికి 33 నేమ్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒక పేరు బ్రహ్మ. బ్రహ్మ అంటే చాలా మంది హైందవ సోదరులు ఏమనుకుంటారంటే 4 తలలు ఉండేవాడే బ్రహ్మ అని అనుకుంటారు. ఇది సరైనటువంటి విషయం కాదండి. బ్రహ్మ అనేటటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే పుట్టించేవాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రియేటర్, అరబ్బీలో చెప్పాలంటే ఖాలిక్. అలాగే విష్ణు అనే పదం కూడా ఉంది. విష్ణు అంటే పరిపాలించేవాడు. అదేవిధంగా మహేశ్వర్ అనేటటువంటి విషయం ఏదైతే ఉందో మహా ప్లస్ ఈశ్వర్, ఈశ్వర్ అనేటటువంటి పదము ఏదైతే ఉందో ఈశ్వర్ అంటే నియామకుడు, సమస్తాన్ని నియమించేటటువంటి వాడు. ఈశ్వర అనగానే మనం ఇంకా ఇతర మెడలో పాము పక్కన పర్వతి వెనక హిమాలయ పర్వతాలు ఉండేటటువంటి ఈ విధంగా మనం భావించుకుంటాం. అలాగే ఈ దైవ నామాల పేర్లు చెప్తూ శివ్ అనేటటువంటి ఒక పదం కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా దైవ నామమే, కానీ ఈరోజు మన హైందవ సోదరులు భావించేటటువంటి ఏదైతే ప్రతిమలు పెట్టుకున్నారో ఆ శివుడికి ఈ వేదాల్లో తెలుపబడినటువంటి ఈ ఈశ్వరికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే హైందవ మత గ్రంథాల్లో యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రం, శ్వేతా శతరోపనిషత్ 4వ అధ్యాయం 19వ మంత్రం ప్రకారంగా చాలా స్పష్టంగా అక్కడ నతస్య ప్రతిమాస్తి యస్య నామా మహద్యసః, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఈ విశ్వంలో ఏవీ లేవు అని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన హైందవ సోదరుల్లో మరి గ్రంథాల్లో ఉన్నటువంటి సంస్కృత పదాల సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా బ్రహ్మ అంటే 4 తలలు ఉంటాడని, మరి విష్ణువు అంటే ఇంకేదో విధంగా ఈ విధంగా కొన్ని భావనలు చిత్రీకరించి దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని చెప్పారు. కానీ వాస్తవానికి హైందవ మత గ్రంథాల ప్రకారంగా ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవి కూడా లేవు. ఎందుకంటే శ్వేతాశతోపనిషత్ 4వ అధ్యాయం 20వ మంత్రంలో నా సందృశే తిష్టతి రూపమస్య నా చక్షుషా పశ్యతి కచ్చనైనం, ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని తన ఇంద్రియాలతో తన కన్నులతో చూడలేడు. ఖురాన్లో సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత 103లో లా తుద్రికుహుల్ అబ్సార్ వహ్వ యుద్రికుల్ అబ్సార్ వహ్వ లతీఫుల్ ఖబీర్, ఏ మానవుడు కూడా ఆ దైవాన్ని తన కన్నులతో చూడలేడు. కాబట్టి ఆ దైవానికి ఒక ప్రతిమ పెట్టకూడదు. ఈశ్వర్ అంటే శివు కదా అని చెప్పారు మీరు. ఇక్కడ ఈశ్వర్ అనేటటువంటి పదాన్ని నేను వివరించాను. ఈశ్వర్ అంటే సమస్త నియామకుడు, సర్వేశ్వర్ అంటే సమస్త నియామకుడు. ఈశ్వర్ అనే పదం నియామకుడు. కానీ ఈరోజు ఏదైతే ప్రతిమలను పెట్టుకున్నామో ఆ ప్రతిమలకి ఈశ్వర అనేటువంటి దైవానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే భగవద్గీత గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు 7వ అధ్యాయం 20వ శ్లోకంలో కామై స్థై హృత జ్ఞానాః ప్రపంచంతే అన్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ, కొందరు తమ ప్రకృతిచే ప్రేరేపించబడిన వారి విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. దీనికి కారణం ఏంటంటే వారు వివేకాన్ని కోల్పోయారు, గ్రంథాల పరిజ్ఞానం వారి వద్ద లేదు. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మరి ఎలా గుర్తించాలి అనేటువంటి విషయంలో గ్రంథాల పరిజ్ఞానం లేని కారణంగా మరి ఈ విధంగా కొన్ని పేర్లు, దైవానికి ఉన్నటువంటి కొన్ని పేర్లు గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మ అంటే పుట్టించేవాడని, విష్ణు అంటే పరిపాలించేవాడని, మహేశ్వరు అంటే సృష్టి స్థితి లయకారుడని, ఈ విధంగా ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ కూడా ఆ అస్తిత్వం మాత్రం ఆ దైవం ఒక్కడే. మరి ఆ ఒక్క దైవాన్ని మనం గుర్తించాలి, ఆ ఒక్క దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. కాబట్టి మూర్తిదాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. సార్, నా పేరు జుగల్ కిషోర్ పాండే. మీరు ఇప్పుడు దాకా హిందూ ధర్మ గ్రంథాల్లో మొహమ్మద్ సాబ్ ప్రస్తావన అని చెప్పిండ్రు. అయితే నేను ఇప్పుడు దాకా మొహమ్మద్ సాబ్ ప్రస్తావన చూడలే, మొత్తం నేను ధర్మగ్రంథం చూసినాను. అయితే వినండి. అయితే ఇప్పుడు దాకా విష్ణు అవతారం 10 అవతారం తీస్తున్నారు, రాముడు కృష్ణుడు ఇట్లానే లాస్ట్ బుద్ధ అవతారం. అయితే దాని తర్వాత మీరు అంటున్నారు హిందూ ధర్మ 11 అవతారం కల్కి అవతారం గుర్రం మీద వచ్చిండ్రు. ఆ గుర్రం మీద వచ్చిన కత్తి పట్టున వచ్చిన ఎవరంటే మొహమ్మద్ సాబే అని మీరు అంటున్నారు. అయితే మొహమ్మద్ సాబ్ విష్ణు అవతారా? ఆ విష్ణు అవతార అయితే అక్కడ ఉన్న మూర్తులను ఎందుకు పలుకొడతారు అక్కడ మన మక్కాలో కాబాలో? సరే అండి, నాకు మీ ప్రశ్న అర్థమైంది. ఇక్కడ మరి ప్రవక్త మొహమ్మద్ వారు విష్ణు అవతారమా
మరి ఒకవేళ ఆయన విష్ణు అవతారం అయితే మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క 360 విగ్రహాలను ఎవరు పగలగొట్టారని అడిగారు. మీరు చివరి అవతారం విష్ణు అనేటటువంటి విషయం ఏదైతే మీరు ఇప్పుడు చెప్తున్నారో అది హైందవ మత గ్రంథాల ప్రకారంగా ఎక్కడ కూడా అనలేదు. ఎందుకంటే హైందవ పండితులు చెప్పే విషయం ఏంటంటే మత్సహ కూర్మో వరాహచ్చ నరసింహ వామనః రామో రామచ్చ బుద్ధ కల్కి చతే దశ అవతారం కల్కి. కాబట్టి అలాగే భాగవత పురాణం 3వ స్కందం 2వ అధ్యాయం 25వ వచనంలో 24 మహా అవతారాల్లో చివరి అవతారం కల్కి అవతారం అని చెప్పడం జరిగింది. కల్లి అంటే పాపాలను తొలగించేవాడు అని అర్థము. దీనిలో ట్రాన్స్లేషన్లో వ్యాఖ్యానకర్తలు ఏం రాస్తారంటే దానిమ్మ పండు తినేవాడు అని కూడా రాశారు. అలాగే అశ్వమాషుగ మారుహ్య దేవదత్తం జగత్పతిః అసినాసాధు దమన అష్టేశ్వర్య గుణాన్వితాః. దేవతల ద్వారా ప్రసాదించబడినటువంటి శీఘ్రగతి కలిగినటువంటి అశ్వాన్ని అధిరోహిస్తాడు. ఈ కలికి తన కుడి చేతిలో ఖడ్గాన్ని ధరించి గుర్రపు స్వారీ చేస్తూ దుష్టుల మదాన్ని అణచివేస్తాడు అని కలికి గురించి చెప్పడం జరిగింది. హజరత్ అనస్ రజియల్లాహు తాలా వారి యొక్క కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్రపు స్వారీ చేస్తూ తన కుడి చేతిలో పట్టుకొని దుష్టులను వెంటాడడాన్ని నేను చూశానని హజరత్ అనస్ రజియల్లాహు తాలా వారు తెలియజేశారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ విష్ణు అవతారం ఏదైతే ఉందో, ఇప్పుడు విష్ణు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ నేను చెప్పినటువంటి చివరి అవతారం విష్ణు అవతారం కాదు. ఎందుకంటే హైందవ పండితుల ఏకాభిప్రాయం ప్రకారంగా చివరి అవతారం కలికి అవతారం. ఆ కలికి అవతారం ఎవరు అంటే కలికి యొక్క తండ్రి పేరు, ఆయన పుట్టే ప్రదేశము, ఈ సమస్త విషయాల పరిశీలన చేసిన తర్వాత చివరిగా తెలిసిన విషయం ఏంటంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరు కూడా కాదు. ఇంకో విషయం ఏంటి, మీరు అడిగినటువంటి ప్రశ్నకు మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు పడగొట్టింది ఎవరంటే హిందూ మత గ్రంథాల ప్రకారంగా, ఆ తర్వాత ఖురాన్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, అన్ని గ్రంథాల ప్రకారంగా బహుదైవ ఆరాధన చేయకూడదు. ఎందుకంటే యజుర్వేదం 32 మంత్రం, శ్వేతాశతోపనిషత్ 4:19 మంత్రం ప్రకారంగా నతస్యా ప్రతిమాస్తి యస్య నామ మహద్యసః. ఆ దేవుడు ప్రతిమ కాదు, ఆ దేవుడు విగ్రహము కూడా కాదు. ఎందుకంటే ఆ దేవుడు కంటికి కనిపించడు కాబట్టి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చినప్పుడు మక్కాలో 360 విగ్రహాలను అక్కడ అరబ్బులు పూజించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఏకేశ్వరోపాసన సందేశాన్ని అందజేశారు. ఇవన్నీ విషయాలు అర్థమైన తర్వాత ఆ ప్రజలకు జ్ఞానవంతులు అయిపోయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా తన చేతులతో ఆ విగ్రహాల్ని తీసేశారు. ఎందుకు తీశారంటే ఖురాన్ ప్రకారంగా, హైందవ మత గ్రంథాల ప్రకారం కూడా విగ్రహాల ప్రస్తావన ఎక్కడ కూడా మీకు కనబడదు. కాబట్టి ఇది గ్రంథాలకు వ్యతిరేకమైనటువంటి విషయం. కాబట్టి మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్వహస్తాలతో 360 విగ్రహాలను అక్కడ తీసేశారు. అయితే ఇక్కడ చివరి అవతారము కలికి అవతారం అనే విషయం హైందవ పండితుల ప్రకారంగా ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. హైందవ మత గ్రంథాల ప్రకారం కూడా ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే అందులో చివరి అవతారం మాత్రం కలికి అవతారం. కలికి విష్ణు ఇద్దరు ఒకటి కాదు. విష్ణు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరు కాదు. ఇక్కడ కలికి అవతారంలో చెప్పబడినటువంటి అనేక విషయాల ప్రకారంగా చివరి అవతారం కలికి అవతారం. ఈ కలికి ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే కలికి పురాణం అంశం 3 శ్లోకం 21 అధ్యాయం 28లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే సంకల్ప సిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వశాస్త్రార్థ తత్వానం సారం శృతి మనోహరం. కలికి ఒక గ్రంథం ఇవ్వబడుతుంది. అది 6000 పైచిలుకు శ్లోకములతో సర్వ ప్రవక్తల ప్రస్తావనతో సమస్త గ్రంథాల సారముతో శృతి మనోహర రూపం దాల్చిన గ్రంథం అవతరిస్తుంది. కలికిపై ఉంది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరించింది. ఇందులో 6236 వాక్యాలు అంటే 6000కు పైచిలుకు శ్లోకాలు ఉన్నాయి. ఖురాన్లో సర్వ ప్రవక్తల ప్రస్తావన పేరుతో పాటు 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. ఇంకా ఖురాన్ గ్రంథములో సమస్త గ్రంథాల సారం కూడా ఉంది. కాబట్టి ఈ కలికి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరి ఎవరు కాదు. మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి అన్ని విధాలా సహకరించినటువంటి వాలంటీర్స్కి, మరి సభ నిర్వాహకులకి, పోలీసు వారికి, ట్రాఫిక్ వారికి, అదేవిధంగా ఈ హాల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వారందరికీ కూడా, మరి సభలో ఉన్నటువంటి సోదర సోదరిమణులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి మనకు మరి సహాయాన్ని అందించినటువంటి అద్వితీయ దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నేను వేణుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఏదైతే ఇక్కడ విషయాలు చెప్పబడ్డాయో వాటిని మరి స్వీకరించి వాటిని అనుసరించి ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని మనందరికీ ఆ దైవం ప్రసాదించాలని, మన అందరి మధ్య ప్రేమ ఆత్మీయతలను కలుగజేసి మనందరము యావత్ భారతదేశాన్ని జాతీయ సమైక్యత
మరి విశ్వమానవ సౌభ్రతత్వానికి ఒక ప్రతీకగా మరి ఈ మన దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో మనందరం నడవాలని ఆ అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు. మనలను మన పూర్వులను సృష్టించిన మన ప్రభువు వైపు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన మన ప్రభువు వైపు, ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్నో పండునట్టు చేసి మనకు పాది కల్పించిన ప్రభువు వైపు మరళండి 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 ఒకే సృష్టికర్త వైపు, మరళండి ఏకమై ఆ దేవుని వైపు, మరళండి ఇహ పరాల ప్రభువు వైపు, మరళండి ఒక్కడైన అల్లా వైపు, మరళండి ఒకే సృష్టికర్త వైపు.